హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే సండే, మేమైతే చిన్న ఫంక్షన్కి పోయినాం. నిన్న మా ఫంక్షన్కి అయితే పోయినాం. పొద్దుగాలనే లేచినాం, కానీ పొద్దుగాల మాకు వీడియో తీసినట్టు లేకుంటే పొద్దుగాలనే పోయినాం. అట్లా లేట్ అయింది, చేసినాం. ఇక మా బిడ్డకు పోంగా కొత్త డ్రెస్ చేసిన రాంగా స్మైలీ ఫంక్షన్ కానీ ఏ డ్రెస్ రాదు. నీ ఫంక్షన్ డ్రెస్ చేసిన కొత్తది ఈ మధ్యలోకి రా చూడు. ఇక కొత్త డ్రెస్ చేసినావా? ఎంత పెద్దది చేసినావు? బటర్ ఫ్లై కొత్త డ్రెస్ పొద్దుగాల ఇదే డ్రెస్ వేసుకొని పోయినాం. మళ్ళా రాంగా పొద్దుగాల నార్మల్ డ్రెస్ వేసుకొని పోయినాం. ఫంక్షన్ స్టార్ట్ అయినాక కొత్త డ్రెస్ వేసినాం. ఇక మళ్ళీ మేము రాంగా ఫంక్షన్ అంతా అయిపోయినాక ఇక్కడికి వెళ్ళి దగ్గరగా గోదావరికని దాటినాం. అనే గోదావరికని దాటినాం. స్మైలీ ఇంటికాడ పోయినాక ఏం కూర అనుకుందాం? అన్నం అనుకుందాం. ఇంకా పప్పు అనుకుందావా? చికెన్ అనుకుందావా? చికెన్ అనుకుందావా? చికెన్ వద్దు, మరి ఏమనుకుందాం చెప్పు, నిజం చెప్పు. చికెన్ కావాలి. మొత్తం కార్లో వండుకుంటాను వారా? నీ డ్రెస్ ఇస్తావా నాకు? ఎందుకు ఇవ్వవు ప్లీజ్? ఇది గోదావరికన్ దగ్గరకు వచ్చేసినావు ఆల్రెడీ. అరటి పండ్లు తీసుకున్నాం. మా బిడ్డ అరటి పండ్లు అని అన్నది. ఇంటికాడ ఉన్నది తినది, ఇంటికాడ తీసుకొచ్చినది తినది. యాక్చువల్ ఇంటికాడ అరటి పండ్లు ఉన్నాయి. ఇంటికాడ అరటి పండ్లు తినమంటే తినది అవన్నీ. ఇప్పుడు ఇక నాకు రోడ్డు మీద గోదావరికన్ కాడ కనబడతా అరటి పండ్లు అనక అర డజన్ తీసుకున్నాను. డజన్ కి 70 అంటే సరే అని చెప్పి ఇంట్లున్నాయి ఆల్రెడీ, లేకపోతే తీసుకుందాం. కానీ నాకోటి ఇస్తావారా స్మైలీ? ఏది అవసరం లేదు, తిను నువ్వే. మళ్ళీ ఆడికి పోయినాక అయిపోయినాయి అంటవా? ఫుల్ ఎండ కొడుతుంది. మేము వచ్చుడుతోనే ఫ్రెష్ అప్ అయితే ఆనాలు చేసిన రెడీ ఉన్నాం. ఇక పొద్దుగాలనే పాలు కొన్ని పాలు ఉంచినాం. మేమైతే పొద్దుగాల కొంచెం ఛాయ్ తాగిపోయినా. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 5:30 అవుతుంది. వచ్చేటప్పుడు అయితే రాంగ్ ఏం చేసినారు మేడం? రోడ్ మీద కలిసినప్పుడు మైదాకు తెంపినాం. చూపిస్తా. అయ్యో చాయ్ పెట్టేసి కంప్లీట్ అయిపోయినాయి. చాయ్ అయితే ఉండాలి స్మైలీ. చూపిద్దాం. ఏం తెంపినావు? అది ఏం తెంపినావు? అది కాదు, ఎవరెవరు తెంపిర్రు? అది ఎవరెవరు? లాసా? అయ్యో ఇది సరిపోతాయి మనకు? సరిపోదా? సరిపోతుంది. ఇది పెట్టుకోదు కావచ్చు. ఫంక్షన్ అయిపోయినాక ఇవ్వడానికి ఇప్పుడు పెట్టుకుంటాం. మనకంటే రాంగ్ కనబడ్డది కాబట్టి తెంపినాం. ఇక చూడు, చెప్పవు అసలు ఏ ఊరు పోయినావు? ఎక్కడికి? ఘోరం కట్ట ఉన్నదా రా నీకు? ఇవన్నీ తెంపేయాలి. తెంపి మిక్సీ పట్టుకుంటే అదే చూడు. మా బిడ్డ ఏమైంది? ఏం చెప్తాను చెప్పావు? ఇక అంతే, అటే పోతుంది. వీడియో తీస్తా అన్నప్పుడు ఇక వీడియో బంద్ చేసినట్రా కిందికి ఎందుకు పోతాను? అది ఏంటిది అనుకుంటాను చెప్పు నువ్వు? ఏం చెట్లు, ఏమేం ఆకులు? పోదా లోపలికి అందా చాలా ఉందా? నడుతుంది రా, చాయ్ తాగుదాం పన్నాడు. అరే ఘోరంగా ఎగిరినావు కదరా. ఇంటికైతే ఇంటికి కాడికి పోయి చాయ్ తాగి నాకు చిన్న ఈవెంట్ ఉండే, అయితే ఈవెంట్ మాట్లాడుకున్నా. ఇక ప్రజెంట్ అయితే ఇక చికెన్ సెంటర్ కాడికి వచ్చిన. చికెన్ తీసుకున్నా. ఇక చికెన్ అయితే తీసుకొని పోతాను. ఫంక్షన్ కాడ తినచ్చినాం, కానీ ఇక మధ్యాహ్నం తిన్నాం కదా, అటు ఇటు తిరిగేసరికి ఆస్టక్ వచ్చింది. ఎంత ఫంక్షన్లో తిన్నా మన ఇంటికాడ అనుకున్నట్టున్నది కదా, అందుకని చెప్పి అయితే ఇది ఎంత అన్నాడు గుర్తుకొస్తుందా? హాఫ్ కేజీ. కేజీకి 220. మేమిద్దరం కాబట్టి హాఫ్ కేజీ తీసుకున్నాం. 110 రూపీస్. ఇప్పుడైతే ఇంటికి పోయి తీసుకొని పోతాం. మా బిడ్డ అత్తన్నది కానీ మళ్ళీ నేను
అయితే ఇంటికి వచ్చినాం. ఇక మా మేడం అయితే రెడీ చేస్తుంది చికెన్. తీసుకొచ్చి స్మైలీ ఇయో ఇదేంటి చెప్పు. ఇయో చికెన్ చికెన్ బిడ్డ. అయ్యో శివయ్య జేజానారా ఏ జేజా పాప. అయ్యో నువ్వు ఆపు ఒక్క నిమిషం. అప్పుడు ఫంక్షన్ విన్నావా? ఏం కూర తిన్నావు? అన్నం తిన్నావా? అరే ఈ పిలికే వద్దురా, ఈ పిలిక నాకు ఇస్తావా? ఎందుకు? ప్లీజ్ ప్లీజ్, నాకు లేదు. సరే దా. అయిపోయిందా? ఇది అన్నం కూర అండుతా. కూర చిన్న గోయన్న ఆడు చూడాలి ఒకసారి. అమ్మో చికెన్ సెంటర్లో ఫుల్ జనాభా ఉన్నారు. కూర అయితే కంప్లీట్. వావ్, ఈ అన్నం కూడా కంప్లీట్ అయ్యి మెల్లగా పెట్టాడా. ఇక ఇది కొంచెం పొద్దుడిది గింత అంత సలన్నం ఉండే. ఇక ఇట్లాంటి ఇక మా బిడ్డ అయితే సెల్లే పట్టుకొని ఉండు. స్మైలీ సెల్లే పట్టుకొని ఉండు. అన్నం తినవా? ఇక నీ ప్లేటు తెమ్మంటా ప్లేట్ నీకు అద్దా. ఇక ఇటు సెల్లు చూడాలి, ఇటు టీవీలో బొమ్మలు పెట్టుకుంటూనే ఉండాలి. ఇట్లా రెండు నడితేనే పని అవుతుంది, లేకుండా కుదరదు. నాకు తెలియదా? ప్లేట్లు అడిగేసాయి ఇవన్నీ. మరి దానికి ప్లేట్ అది తినదా? ఎందుకు? తింటావా తినవా స్మైలీ? అన్నం తింటావా తినవా? తినదా అట్నే. ఇదైతే వేసాయి. ఇక అయితే తిన్నాం. కారం అయితే అన్ని మొత్తం కారం గంతగానం కారం ఎందుకు వేసినాం అంటే మనం అటు తిరిగి అట్లా నోరంతా మంచిగా వేసరికి స్పైసీ అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పెరుగు జ్యూస్ చూపిస్తా. ఒక్క నిమిషం అన్ని అడగాలి ఒకసారి. ఇక జ్యూస్ ఇది, ఈ పెరుగు జ్యూస్ మొత్తం ఒకటేసారి కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి వేసుకుంటాను. ఇవాళ గిన్నె అరేంజ్ చేసినాం ఒకటే రోజులో, ఆదివారం. ఈ చికెన్ అయితే ఇంకొంచెం మిగిలింది, మరి అయిపోయింది అనుకున్నారు. ఇట్లా కొంచెం అన్నం ఉన్నది, మరి అదే పుష్కరం మొత్తం చికెన్ తినేది అనుకుంటే ఈ చికెన్ ఇలా పెట్టుకున్నాం కొంచెం. ఇదే మిక్సీ పెట్టినావానే? మరి నేను నాకు అప్పటి నుంచి చికెన్ ఓకే మైదాకు పెట్టుకోవాలి కొంచెం అయినాక. ఈ ఖర్జూర పండ్లు ఇలాచి వేస్తే మంచిగా ఉంటుందని ఇలాచి ఒకటి వేసుకుంటే కంప్లీట్ అవుతుంది. మనకైతే గ్యాస్ నీట్గా కడిగేసినాం. ఇక మొత్తం బౌల్ కూడా కంప్లీటెడ్. ఓకే ఇది కూడా పిండేసినాం. ఇది ఇందులో ఒకటి మైదాకు కూడా పెట్టేసుకున్నాం. స్మైలీ నువ్వు మైదాకు పెట్టుకున్నావారా? ఏదా చూపిరా నీ చేయి చూపి. నువ్వు అంత ఎక్కువ చేస్తాను, నువ్వు పెట్టుకోవాలి. ఇగో మైదాకు పెట్టేసుకున్నాం, అందుకనే ఎవరి దాకా కాళ్ళకు కూడా పెట్టినాం. ఇక నేను కూడా చేయికి పెట్టుకున్నా. అవునారా? ఎందుకు అద్దన్నావు? సరే మమ్మీకి అద్దం అని చెప్పినావా? మరి ఎందుకు అద్దన్నావు? ఎందుకు అద్దన్నావు అంటే కూలర్లో నీళ్ళు పడుతుందా? ఇక టైం వచ్చేసి నైట్ 9:40 అవుతుంది. ఇంకెవ్వరు లేచిర్రు అసలు, మొత్తం ఇక చీకటి అయింది. ఇదైతే ఈ ఆటకైతే లాస్ట్ వరకు మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.